మనంతో పరమాత్మని సేవ కోసమే అర్పించి ఉన్న బ్రహ్మ కుమారీస్ వికారాబాద్ సేవా కేంద్రం యొక్క సంచాలకులైన మధు అక్కయ్య గారు. నిమిత్తంగా ఈరోజు కొందరు కొత్తగా ఫస్ట్ టైం బ్రహ్మకుమారిస్కి వచ్చిండ్రు. అందరికీ స్వాగతము. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఇది ఒక ఇస్తారు. అన్నయ్య ఇంకొకటి విశ్వంలో ఇది ఒక్క సంస్థ ఉంది, మహిళల ద్వారా నడిపించే సంస్థ. అన్ని వేరే సంస్థలలో పురుషుల ద్వారా నడిపించే సంస్థలు ఉన్నాయి. ఏ సంస్థ ఉంటేనో పురుషులే అంటే అన్నయ్యలే అక్కడ ఉండి నడిపించే సంస్థలు ఉన్నాయి. కానీ ఈ 82 సంవత్సరంలో ఎందుకంటే ఇప్పుడు చూస్తాం కొత్తగా గవర్నమెంట్ వచ్చింది అంటే ఎంత ఇచ్చిన తర్వాతనో ఎంత ఇచ్చిన తర్వాతనో భవిష్యత్తులో ఎంత ఇస్తేనో మరలా అందరికీ ఆశ ఏమంటే ఏమి ఇస్తారు, తృప్తి అనేది ఉండదు, మరలా ఆశించే ఆలోచనలు ఉంటాయి. బ్రహ్మకుమారిస్లో ఇది చెప్తాము, కేవలం బాహ్యరూపరి వస్తు వైభవరి వస్తువులను మాత్రమే ఇవ్వద్దు, వాళ్ళకి ఆత్మశక్తి ఆత్మతృప్తితో బతకాలి అంటే ఏం కావాలి, ఆత్మశిక్షణను ఇవ్వండి. ఎందుకంటే చాలాసారి గుర్తు చేసుకుంటున్నాము, మన ఆనందన్నయ్య డాక్టర్ ఆ వృత్తికి రావాలి అంటే ఒక ట్రైనింగ్ ఉన్నది, చదువు ఉన్నది, నేర్చుకొని అక్కడే వచ్చినారు. అదేవిధంగా ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయం అనేది ఒక ఇలాంటి ట్రైనింగ్ సెంటర్ ఉన్నది. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు స్వయం పరమాత్ముడు. భగవంతుని ద్వారా ప్రతిరోజు శిక్షణ దొరుకుతుంది. మానవుల నుండి మహామానవులు కావాలి, మహామానవుల నుండి దేవ మానవులు కావాలి అంటే వాళ్ళకి ప్రతిరోజు శిక్షణ ఇవ్వాలి. ఇది ఆత్మ కళ్యాణార్థము, ఆత్మకు శిక్షణము, ఆత్మ ఉద్ధారది, ఆత్మ తృప్తిది
ఆత్మశాంతి పొందే శిక్షణము ప్రతిరోజు ఒక్కరోజు మిస్ చేయకుండా స్కూల్లో పోతేనో సండే వస్తే హాలిడే ఉంటుంది, ఏదో ఫంక్షన్ ఉంటే హాలిడే ఉంటుంది, పండగ వస్తే హాలిడే ఉంటుంది. కానీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ 82 years నుండి ఎప్పుడూనో హాలిడే లేదు. ప్రతిరోజు శిక్షణ ఇక్కడ దొరుకుతుంది. దీనిలో కొందరు అన్నయ్యలంతా మౌంట్ అబును వచ్చినారు, మౌంట్ అబు చూసినారు. మన విశ్వవిద్యాలయది సేవా కేంద్రాలు విశ్వంలో 130 దేశాలలో ఈరోజు ఇలా సంస్థ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సేవా కేంద్రాలను నేర్పించే శిక్షణ ఈ రోజు ఇక్కడ ఏం నడుస్తుందో ఏ దేశంలో పోతేనో సేమ్ శిక్షణ ఉంటుంది, ఎక్కడనూ వేరే లేదు. ప్రతిరోజు ప్రతి సంకల్ప, ప్రతి మహావాక్య, ప్రతి ఒక్కరికి ఒక్కటే. 10 లక్షల కన్నా ఎక్కువ మంది ఉన్నారు, అందరికీ ఒకే శిక్షణ ఉన్నది. ఇలాంటి ఏకతది సూత్రలో బంధించే ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఇక్కడ జాతి మత భేదం లేదు. ఎందుకంటే జాతి మత భేదం ఎప్పుడు శురు చేస్తాము అంటే, ఇప్పుడు నన్ను చూసి చెప్పొచ్చా అన్నయ్య చాలా సమయం నుండి వచ్చినారు, రామచంద్ర అన్నయ్య చెప్పొచ్చా నేను ఏ జాతి తెలుసు? చెప్పలేరు. ఎందుకంటే ఒక్కవేళ అదే ఇలా నామం వేసుకొని ఉంటే చెప్పేసే వాళ్ళు వీళ్ళు ఇదే జాతి అని, లేదా ఇలా నామం వేసి ఉంటే చెప్పేవాళ్ళు వీళ్ళు ఇదే జాతి అని. జనివారం వేసుకుంటే ఒక జాతి అనేవాళ్ళు, శివదారం వేసుకుంటే ఇంకొక జాతి అనేవాళ్ళు. పంచె కట్టుకుంటే ఒక జాతి అంటారు, లుంగి కట్టుకుంటే ఇంకొక జాతి అంటారు. గడ్డం వదిలితే ఒక జాతి అంటారు, జుట్టు వదిలితే ఇంకొక జాతి అంటారు. ఇలా జాతి మత భేద ఏం చెప్తూ ఇంత ప్రపంచంలో కలహ క్లేశ శురు అయిందో అది దేహకు చేసే అలంకారాలను చూసి. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏ జాతి మత భేదం లేకుండా అందరికీ సమానమైన, పిల్లలకు పెద్దవాళ్లకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి సమానమైన శిక్షణ ఇచ్చే సంస్థ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో ఈరోజు మన అన్నయ్య వచ్చినందుకు మనకు చాలా సంతోషము. ఎందుకంటే మనకు ఇదే ఒక సంకల్పం ఉంటుంది, అన్నయ్యకు ఇది సంస్థది ఒక కర్తవ్యంను తెలిపాలి. ఎందుకంటే ఒక స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి శక్తి ఇంకా ఎక్కువ కావాలి. శారీరక శక్తి, వాళ్ళ డాక్టర్ ఉన్నారు, ఏం తీసుకోవాలి, ఏ ఫ్రూట్స్, ఏ డ్రై ఫ్రూట్స్ ఏమి కరెక్ట్గా తెలుసు. శారీరక శక్తి జొతలో ఆత్మశక్తి, మనోశక్తి, దానికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ద్వారా ఆత్మశక్తి పెంచుకోవడానికి మెడిటేషన్ అథవా శాంతి యొక్క ఈ వాతావరణ మనకు అదిను సహయోగం ఇస్తుంది. అందుకని మనకు ఇదే సంకల్పం, మా అన్నయ్యలు ఇది తెలుసుకోవాలి, ఆత్మశక్తిని పొందేందుకు మెడిటేషన్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంతో మందికి ఇప్పుడు చూస్తాం, ఎన్నోసారి రోగాలు ఇది ఉంది అది ఉంది ఏమో అని చెప్పిపోతేను అప్పుడు చెప్తారు అంత ట్రీట్మెంట్ మీకు ఇచ్చి అయిపోయినది, సరి అవ్వలేదు అంటే ఇంకా మెడిటేషన్ చేయండి అంటారు. లాస్ట్లో వచ్చి మెడిటేషన్ చేయండి అనే కన్నా ముందు నుండినే నేర్చుకుంటే మనకి ఇంకా ఫుల్ పవర్, ఫుల్ శక్తి ఏం కావాలో దానిని పరమాత్మ ద్వారా, భగవంతుని ద్వారా. ఎందుకంటే సర్వ ఆత్మలకు తండ్రి అయిన పరమాత్ముడు ఒకరే. ఆత్మలందరూ ఇలా మనం జ్యోతి స్వరూపలో, అలాగే పరమాత్మ ఒక జ్యోతి స్వరూపుడు. పరమాత్మ ఏ జాతి మత భేదంలో చూడకుండా అందరికీ సమానమైన శిక్షణనిస్తాడు. పరమాత్మలో ఒకరే. మనమంతా సోదర సోదరులము. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఎవరిని కాక మామ ఎవరిని పిలువడు.
ఇక్కడ ఒకే ఒక పదము అక్కయ్య అన్నయ్య అనే పదం. ఎందుకంటే దీనిలో ఎంత ప్రేమ ఉన్నదో, దీనిలో ఎంత స్నేహం ఉన్నదో వేరే సంబంధాలలో అంత ఉండదు. అందుకే పరమాత్మ ఈ శిక్షణని ఇస్తారు, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. గౌరవం ఇచ్చేది అంటేనే గౌరవం తీసుకునేది. అలాంటి శిక్షణకు అన్నయ్యకిను సదా స్వాగతం చేస్తూ, ఒక్క తెలుగు కొంచెం చదువుతున్నప్పుడు నాకు మిస్టేక్ అవుతుంది, కానీ ఈ సంవత్సరాది ఒక క్యాలెండర్ వచ్చినది, బ్రహ్మకుమారిస్ ఒక క్యాలెండర్ ఉన్నది. ఆ క్యాలెండర్ లో ఒక మహావాక్యం ఉన్నది, అన్నయ్యవి బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఒక రూపంతో బాధ్యతలు ఉంటాయి అన్నయ్య, ఇప్పుడు ఇంకొక రూపంతో బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అందరూ మిమ్మల్ని ఆ బాధ్యతను పూర్తి చేయాలి అనే ఆశతో చూస్తూ ఉంటారు. బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి. పరమాత్మారం గొప్పదా, బాధ్యత గొప్పదా, అధికారం గొప్పదా? బాధ్యత అందరి కోసం జీవిస్తుంది, బాధ్యత అందరి కోసం జీవిస్తుంది. అధికారం అందరూ నా కోసం జీవించాలి అని అంటుంది. బాధ్యత తనను స్వీకరించుట, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలదు. అధికారం తన చుట్టూ నలుగురు వెంటనే వెళ్తుంది. బాధ్యత తనకు నష్టం వచ్చిన ఇతరులకు మేలు చేయాలి అని అంటుంది. అధికారం ఎవరి నష్టం వచ్చినా పర్వాలేదు, నా లాభం నాకు ముఖ్యం అని అంటుంది. బాధ్యత ఎక్కడికి వెళ్ళినా నా వంత సేవ ఏమిటి అని వెతుకుతుంది. అధికారం ఎక్కడికి వెళ్ళినా నా స్వార్థం తాను చూసుకుంటుంది. బాధ్యత విజయం వైపు నడుస్తూ ఇతరులను నడిపిస్తూ ఉంటుంది. అధికారం తన గెలుపు కోసం ఇతరులను ఓడిపిస్తుంది. బాధ్యత అంకిత భావంతో పని చేస్తుంది. అధికారం అంచనా చేసుకొని తనకు ఉపయోగం అంటేనే పని చేస్తుంది. బాధ్యత మాటకు కట్టుబడి ఉంటుంది. అధికారం మాటలతో మభ్యపడి ఉంటుంది. బాధ్యత సాధారణతను ఇష్టపడుతుంది. అధికారం సింహాసనాన్ని ఇష్టపడుతుంది. బాధ్యత ప్రేమిస్తుంది. అధికారం శాసిస్తుంది. బాధ్యత అందరినీ నమ్ముతుంది. అధికారం అందరినీ నమ్మిస్తుంది. బాధ్యతలో మంచితనం నిండి ఉంటుంది. అధికారం మంచితనాన్ని నటిస్తుంది. అందుకే మనకు ఈ సంకల్పం ఉన్నది, అన్నయ్య ఫుల్ బాధ్యతతో సేవ చేయాలి. ఈ బాధ్యత ఎంత శ్రేష్టమైన బాధ్యత భగవంతుడు కొత్త సంవత్సరంలో అన్నయ్యకు ఇచ్చినారు. ఇంత చిన్న ఏజ్ లో కొత్త సంవత్సరంలో కొత్తదిగా బాధ్యత భగవంతుడు ఈ ఈశ్వరీయ దర్బారలో, ఈశ్వరుని ఈ విశ్వవిద్యాలయంలో మనము ఈ బాధ్యతను ఇస్తున్నాము. జనసేవనే ఈరోజు జనార్దన సేవ అనే మహావాక్యం ఉన్నదో దానిని ప్రాక్టికల్ గా ఫుల్ గా తీసుకొస్తారు. ఎందుకంటే చాలా సరళ స్వభావమైన అన్నయ్య, ఇంత అందరితో మిక్స్ అయిపోతారు. ఎంత సరళ స్వభావం. ఇప్పుడే జ్యోతి వెలిగిస్తున్నప్పుడే చూసినాము, అన్నయ్య మ్యాచ్ బాక్స్ చేతిలో తీసుకున్నది నేను చూడలేదు. ఇక్కడ చూసే లోపల వాళ్ళు ముట్టిస్తూ ఉన్నారు. చాలా సరళ స్వభావం. నేను అధికారం ఉన్నది అనేది ఒక్క అహంకారది ఆలోచనను వాళ్ళలో లేదు. అంత నిరహంకారి నిస్వార్థ రూపంతో సేవ చేసే అన్నయ్య మనకు లభించినారు. అన్నయ్య పూర్తి రూపంతో బాధ్యతతో సేవ చేస్తారు. ఈరోజు ఈశ్వరీయ ఈ దర్బారలో ఫస్ట్ అన్నయ్యకు కిరీటం ఎందుకు అంటే, కిరీటము ఇది బాధ్యతది నిశాని. అందుకని అన్నయ్యకు ఫస్ట్, తర్వాత ఇంకనూ ప్రోగ్రాం ఉన్నది. మరలా మీకందరికీ చాలా ధన్యవాదములు. ఎందుకంటే ఇంత సమయం ఇచ్చిండ్రు. చాలా థ్యాంక్స్. ఓ
పెడుతుంటారు, లేదా డ్రింకింగ్ అలవాటు ఉన్నట్లు ఓ రేట్ చూసుకొని బంద్ చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటారు. నేను డాక్టర్గా ఇటువంటి కేసులు చూసిన ఏంటంటే, ఎవరైతే నేను ఫలానా 15 రోజుల నుంచి బంద్ చేస్తా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేటటువంటి అవకాశాలు నేను చాలా మందిని చూసినాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలని, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి అన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్యంలోని సారాంశం. మా మెడికల్ నాలెడ్జ్ ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పినాను. మా మెడికల్ నాలెడ్జ్ లోపల అసలు హెల్త్ అంటే, ఆరోగ్యం అంటే ఏంటి అనేటటువంటి ఒక నిర్వచనం ఉంది. ఇట్ ఈజ్ ఎ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్, నాట్ మియర్ అబ్సెన్స్ ఆఫ్ ఎ డిసీజ్ అని. అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడే ఆరోగ్యవంతుడు. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే డాక్టర్ల దగ్గరికి వచ్చేసి నాకు మొత్తం బాడీ స్కాన్ తీసార్, లేకపోతే ఈసీజీ తీసార్, ఈ స్కాన్ చేశారు, ఆ స్కాన్ తీసి అవన్నీ చూసి అబ్బా అన్ని నార్మల్గా నేను ఆరోగ్యవంతునని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు అనే విషయాన్ని తెలియజేస్తుంది. మనం ఒక శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే సరిపోదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలా. మానసికంగా ఉంటేనే సరిపోదు, శారీరకంగా మానసికంగాతో పాటు సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంటే అందరి లోపల కలుపుకొని పోయే రకంగా, అందరి లోపల అందరు కూడా ఆదరించే విధంగా. మనము చాలాసార్లు ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను మీకు, ఇంతమంది మనం అక్కయ్యలు అంటున్నాము, అన్నయ్యలు అంటున్నాము. మనం అక్కయ్యలు అన్నయ్యలు అన్నంత మాత్రాన సరిపోదు, అది మన గుండె లోపల ఉండాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలా చెప్పి బయటికి పోయి తప్పులు చేస్తే ఏం లాభం చెప్పండి? అటువంటి సమాజం కాదు మనకు కావాల్సింది. మన సమాజం ఎటువంటిది కావాలా? మనం అక్కయ్యలు అన్నయ్యలు అని ఎలా అంటున్నామో ప్రతి ఒక్కరిని ఆ విధంగానే చూడాలా. సమాజం లోపల ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా చూసి ఇటువంటి మీటింగ్స్ పెట్టుకున్నప్పుడే కాదు, మన నిజ జీవితం లోపల కూడా ప్రతి ఒక్కరిని అక్కయ్యలాగా అన్నయ్యలాగా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళకు ప్రశాంతత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక విషయం చెప్తాను నేను. చాలా మంది అనుకుంటున్నారు, అరే డాక్టర్ ఈయన ఊకే ఆయన పని ఆయన మంచిగా చక్కగా చేసుకోక ఈ చెత్త రాజకీయాలకు ఎందుకు వచ్చింది అని చెప్పి నాకు చాలా మంది సలహాలు ఇచ్చిండ్రు. కొంతమంది డైరెక్ట్ పట్టకు అడిగిండ్రు కూడా. నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఇంతకుముందు శరీరానికి పట్టినటువంటి రోగాలను, రుగ్మతలను బాగు చేశాను. ఇప్పుడు సమాజానికి పట్టినటువంటి రుగ్మతలను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. మరి అందరం అనుకుంటే ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఎవరో ఒకరు చేయాలి కదా. ఆ ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఈ శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే ఆశ. ఆశ ఉండాలా, కానీ అత్యాశ ఉండకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇంతకుముందు పెద్దలు ఒక సేయింగ్ చెప్పారు, ఐ క్రైడ్ వెన్ ఐ హ్యాడ్ నో షూ, బట్ ఐ స్టాప్డ్ క్రైయింగ్ వెన్ ఐ సా ఎ పర్సన్ విత్ నో లెగ్స్. అంటే నాకు షూ లేవని చెప్పి నేను ఏడ్చాను, అరే పక్కోళ్ళు షూ వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు, ఇవన్నీ వేసుకున్నారు, నాకు లేవు కదా అని చెప్పి నేను ఏడ్చాను. కానీ నేను ఎప్పుడైతే ఒక పర్సన్ను అసలు కాళ్ళే లేని వాడిని చూశానో అప్పుడు నేను ఏడుపు పనిచేశాను. అంటే మనిషి ఎప్పుడైనా కానీ తృప్తిగా ఎప్పుడు ఉంటారో, ఆశ దురాశకు ఎవరైతే లోనవుతున్నారో, తృప్తిగా ఉండేవాళ్ళు దురాశకు లోను కావడు. మనకు ఆశ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఇక ప్రశాంతత కోల్పోయి ఇట్లాంటి మీటింగ్స్ పెట్టుకుంటాం. నేనేం చెప్తున్నానంటే మనమందరం ఈ మీటింగ్ పెట్టుకున్నంత సరిపోదు. లేకపోతే కొంతమంది భక్తి, నేను రోజు గుడికి పోతా, రోజు మసీదుకి పోతా, లేకపోతే రోజు చర్చికి పోతా అని చెప్పడం కాదు. మన మనసు లోపల దేవుడు ఉండాలి. దేవుడు మనం ఎవరైనా చూసామా? ఇక్కడ నిజంగా కూడా ఎవరైనా చూడలేదు. నమ్మకం, ఒక నమ్మకం, దేవుడు ఉన్నాననేటటువంటి ఒక నమ్మకం, ఒక భయం. అమ్మో నేనేమన్నా తప్పు చేస్తే దేవుడు ఏమన్నా చేస్తాడేమో, ముస్లిం అయితే మా అల్లా ఏమన్నా చేస్తాడేమో, హిందూ అయితే మా రాముడు ఏమన్నా చేస్తాడేమో, క్రిస్టియన్ అయితే మా జీసస్ ఏమన్నా చేస్తాడనేటటువంటి భయంతో చాలా మంది చేయరు. కానీ నేను అనేది ఏంటంటే, మనం ఇప్పుడు ఒకటి చెప్తాను, మనం దేవుడిని నమ్మాల. నేను కూడా దేవుడిని నమ్మేటటువంటి వాడిని, నేను హిందువుని. అట్లని మాత్రాన వేరే వాళ్ళని కించపరిచేటటువంటి విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఏ కులానికో ఏ మతానికో సంబంధించినటువంటిది కాదు. ఏ కులమైనా ఏ మతమైనా
మనిషి మనిషే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించినప్పుడే మనకు ప్రశాంతత ఉంటుంది. కానీ నేను హిందువును, నేను క్రిస్టియన్ను, నేను ముస్లింలు అన్నంత మాత్రాన, లేకపోతే ఇంకోటి ఏదో గుడికి వెళ్ళినంత మాత్రాన, చర్చికి వెళ్ళినంత మాత్రాన, మసీదుకి వెళ్ళినంత మాత్రాన వాడు పవిత్రుడు కాడు, వాడికి ప్రశాంతత ఉండదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాం. మనము దేవుడిని నమ్ముతాం, తల్లిని నమ్ముతాం. మనం అమ్మ అని ఎప్పుడు అంటాము? చాలాసార్లు చాలా మందిని చూడండి, దేవుడు అమ్మ గుర్తొచ్చేది ఆపదలో గుర్తొస్తుంది. ఎవరైతే సుఖశాంతులతోటి ఉన్నప్పుడు కూడా తల్లిని దేవుడిని గుర్తుపెట్టుకున్నటువంటి వాడు నిజమైన మానవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మీరు ఒకసారి చూడండి, మనకు దెబ్బ తగిలింది కాలినప్పుడే అమ్మ అంటాం, లేదు దాని ఆపద వచ్చింది బా దేవుడా అనేటువంటి మాట అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన తల్లి మన దేవుడు గుర్తొస్తాడు. కానీ నిజంగా నువ్వు సుఖశాంతులతో ఉన్నప్పుడు నీకు అమ్మ గుర్తురాదు, దేవుడు గుర్తురాదు. అటువంటిప్పుడు నీవేం మానవుడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తుంది. కరెక్టేనా కదా? మీరే చెప్పండి. కాబట్టి నేను కోరుకునేటటువంటి సమాజం ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు నేను ఈ రాజకీయాలకు వచ్చింది కూడా నేను ఇక్కడ ముందుగా చెప్పాల్సింది అసలు నిజంగా సారీ, ఎందుకంటే నేను అనుకున్న టైం కంటే చాలా లేట్ వచ్చాను. నిజంగా కూడా నేను కలెక్టర్ గారి దగ్గర ఒక మీటింగ్ లో హెల్డ్ అయిపోయాను. పొద్దున టిఫిన్ చేసి ఇంట్లోంచి బయలుదేరాను, ఇప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళలేదు. కలెక్టర్ గారితో మనం ఇన్ని సభలు చేస్తున్నాము, ఇప్పుడు ఇందాక కూడా సన్మానాలు చేశాను. నిజంగా కూడా నేను తప్పుగా భావించొద్దు, ఎవరైనా కానీ అన్నిగా భావించొద్దు. నేను సన్మానాలకు విరోధిని. ఎందుకు అంటే మన వాళ్ళు ఎంతో మంది తాగునీరు లేకుండా ఉన్నారు, స్కూళ్ళలో ఉండేటటువంటి పిల్లలు టాయిలెట్స్ లేకుండా ఉన్నారు, నీళ్లు లేకుండా ఉన్నారు, బట్టలు లేకుండా ఉన్నారు, హాస్టల్ లోపల కొంతమంది చలికి గిలగిజా కొంచుకుంటున్నారు. నేనేమంటానంటే మనకు సన్మానాల కంటే ముఖ్యం సమస్యల పరిష్కారం అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైతే తాగునీరు ఖచ్చితంగా ఇచ్చామో, రోడ్లు ఖచ్చితంగా ఇచ్చామో, బాధలు ఉన్నటువంటి వాళ్ళు బాధలు తీర్చామో అప్పుడు మనం సన్మానాలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. కాబట్టి నన్ను ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. మీకు నిజంగా నన్ను గౌరవించాలని ఎవరైనా అనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా అన్నిగా భావించొద్దు నన్ను. ఇక్కడే కదా నేను ఇంకా చాలా సందర్భాల్లో కూడా చెప్పినాను, సన్మానం చేయాలనుకుంటే ఒక మొక్క ఇవ్వండి, లేదా ఒక బుక్ ఇవ్వండి, లేదా మన దివ్య దేవరాజన్ కలెక్టర్ గారు మొన్న ఆదిలాబాద్ లో చెప్పారు, నాకు బొకేలు కాదు తీసుకొచ్చే వాళ్ళు ఎవరన్నా ఒక దుప్పట్లు తీసుకొచ్చి ఇస్తే నేను దుప్పట్లు లేని పిల్లలు చలికి కొట్టుమిట్లాడుతున్నటువంటి హాస్టల్ పిల్లలకు పంచుతానని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. నాకు కూడా కావాల్సింది ఏంటంటే ఒక బుక్కో, ఒక మొక్కో, ఒక దుప్పటో వేరే వాళ్ళకి సహాయం చేసేటటువంటి చేతులు కావాలి, కానీ ఉట్టిగా ఇటువంటి చేసేటటువంటిది కాదు అనేది చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా నువ్వు ఏ దేవుడినన్నా నమ్ముకో, ఇవన్నీ మార్గాలు కూడా దేవుడికి. ఇప్పుడు మనం ఎన్నో పిల్ల కాలువలు వచ్చేసి సముద్రం లోపల ఎట్లా కలుస్తాయో, నువ్వు జీసస్ను నమ్మినా, రాముని నమ్మినా, లేకపోతే అల్లాను నమ్మినా, ఇవన్నీ కూడా దేవుని వైపు ఒక పయనం, దేవుని వైపు మార్గం. మీరు ఏ కులం వాళ్ళైనా, లేకపోతే మీరు ఏ దేవునైనా నమ్మొచ్చు, దాంట్లో తప్పు లేదు. పక్క వాళ్ళని కించపరిచేటటువంటి హక్కు మీద అనేది మీకు లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇందాక బాధ్యత అధికారం గురించి చెప్పారు. బాధ్యత అధికారం అంటే బాధ్యతనే గొప్పదని నా ఒపీనియన్ ఏంటంటే, అధికారం వచ్చినా కానీ బాధ్యతను ఎవరైతే గుర్తించగలుగుతాడో, బాధ్యత ఎవరితో ఉండగలుగుతో వాళ్ళే గొప్పవారు అనేటటువంటి విషయాన్ని తెలియదు. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఎప్పుడైనా కానీ బరువు బాధ్యతలు గుర్తొస్తాయి ప్రతి ఒక్కరికి. అధికారం వచ్చినప్పుడు కూడా బరువు బాధ్యతలను ఎరిగిన వాడే గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ ఉంటాం. ఒకవేళ నేను తెలుసో తెలియదు, నాకైతే నిజంగా కూడా ఆధ్యాత్మికత ఇవన్నీ ఎక్కువగా తెలియవు. నాకు తెలిసినటువంటి విషయాన్ని మీ ముందు ఇచ్చాను. ఎందుకంటే నేను అందరిలాగానే ఉండాలనుకుంటాను. నేను ఏదో ఎమ్మెల్యేలైనంత మాత్రం నేను గొప్పవాడను. నేను మీలాగా వీళ్ళ పక్కన కూర్చుంటే ఎంత హాయి ఉంటుంది, వాళ్ళ మధ్యలో కూర్చుంటే ఎంత హాయి ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ నాకు ఉంటుంది. కాబట్టి మనం అందరం సమాజం, మనం పక్క వాళ్ళ బాధలు ఎప్పుడైతే తీర్చగలుగుతామో అప్పుడే ఈ సమాజానికి శాంతి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.